20th to 25th of September తీసుకురాబోతున్నారు. ఇలా దీని సందర్భంగా వేరియస్ ఈవెంట్స్ ఆర్ బీయింగ్ ప్లాన్డ్ అక్రాస్ ద ఇండియా అనమాట. ఈరోజు మనకి 21st to 25th ఆఫ్ సెప్టెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ ప్లాస్టిక్స్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా వీఆర్ ఆర్గనైజింగ్ వాణిజ్య ఉత్సవం, ఏ స్టేట్ లెవెల్ ఎక్స్పోర్ట్ సమ్మిట్ between 21st September and 22nd September in Vijayawada at Exporters Conclave at SS Convention Center. అలాగే స్టేట్లో పాటు మిగతా జిల్లాలో కూడా 24 నుంచి 26 సెప్టెంబర్లో కూడా దిస్ ప్రోగ్రామ్ విల్ బి కంటిన్యూయింగ్. ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విల్ బి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ విల్ ఆల్సో ఇనాగ్రేట్ ద ప్రోగ్రామ్ along with the 2-day carnival at the SS Convention Center. ఈ ఈవెంట్లో we will see participation from embassies, అలాగే ఇండస్ట్రియలిస్ట్స్, పాలసీ మేకర్స్, ఎక్స్పోర్టర్స్, అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్, ఇవందరూ కూడా రేపు they'll be participating in this 2 days program. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ కమర్స్ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీస్ కూడా వాళ్ళు కూడా they'll be participating in this program. దీంట్లో యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే ది ఎక్స్పోర్టర్స్ ఎరైనా, ఎందుకంటే గతంలో మీరు చూసారు మేము మాట్లాడినప్పుడు మన రాష్ట్రంలో వీ కాంట్రిబ్యూట్ అబౌట్ 4% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ టు గవర్నమెంట్. ఇఫ్ యూ లుక్ అట్ ఓవరాల్ ఇండియా చూసుకుంటే ఆ 4% నుంచి హౌ డు బి రేజ్ ఇట్ అప్ టు 10% ఇన్ బై 2030 అనేది ఒక యాక్షన్ ప్లాన్ గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా వాట్ ఆర్ వీ డూయింగ్, వీఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే టు యాక్సలరేట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఆర్ స్టేట్, మనం ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజ్ అదే కాకుండా వీఆర్ ఆల్సో సెటింగ్ అప్ స్పెషలైజ్డ్ స్కిల్లింగ్ సెంటర్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఫర్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్, అలాగే ఎంఎస్ఎంఈస్కి కానీ వాళ్ళ ట్రేడ్ ప్రాసెసెస్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకురావాలనేది ఈ యొక్క యాక్షన్ ప్లాన్ ద్వారా విల్ బీ ఫోకసింగ్ ఇన్ ద నెక్స్ట్ 7 years. అలాగే ముఖ్యంగా మనం చూడాల్సింది కూడా ఏంటంటే దిస్ ఏరియా విల్ బి అ లైవ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ డిగ్నిటరీస్, ఎక్స్పోర్టర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ ఎక్స్పోర్ట్స్. సో దాని ద్వారంగా నేను మా ఇండస్ట్రీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఫర్ 21st and 22nd of September. అండ్ ఇప్పుడు మనం మంత్రి గారు, అగ్రికల్చర్ మంత్రి గారు కూడా విల్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చర్ నుంచి అందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు మీకు వివరించారు. వాణిజ్య ఉత్సవం ఈ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ కార్నివాల్ని 2 రోజుల పాటు విజయవాడలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది ఎక్స్పోర్టర్స్ కానీ లేదంటే ఆ బిజినెస్లో ఉన్న నిపుణులు కానీ దీనికి అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ పైన ఫోకస్గా దీనిలో కొన్ని సెషన్స్ నిర్వహించాలని మన సిఎస్ గారు, స్పెషల్ సిఎస్ గారు కరికులవల్లం గారు కానీ లేదంటే కమిషనర్ ఇండస్ట్రీస్ సుబ్రహ్మణ్యం గారు కానీ వీరందరూ మంత్రి గారితో సంప్రదించిన తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేశారు. ఎందుకంటే మీకు తెలుసు 62% పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మాకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, ఇది మీరు ఉన్నట్టుగా రైతు పండించింది అమ్మితే దానివల్ల ఉపయోగం లేదు, కంప్లీట్ ఎక్స్పోర్ట్స్ మీద అదేవిధంగా ప్రాసెసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. ప్రాసెసింగ్ మీద కాన్సన్ట్రేషన్ అంటే వాల్యూ ఎడిషన్ చేయాలి. వాల్యూ ఎడిషన్ చేసినట్లయితే రైతుకి అధికంగా లాభం వస్తుంది. కాబట్టి ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున తీసుకురావడం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ని సుమారు 2,900 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పిలిచి కొన్ని పెద్ద కంపెనీస్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దిశలో మనం కదులుతున్న సమయంలో ఇలాంటి ఒక వాణిజ్యోత్సవం పేరిట ఒక కార్నివాల్ని ఇక్కడ పెట్టుకోవడం, ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోజర్ని మనం తెలియజేయడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. మీకు తెలిసి ఇప్పటికే షిరింప్ ఎక్స్పోర్ట్స్లో దాదాపు 46%
మన ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది ఎక్వా ఎక్స్పోర్ట్స్లో. అదే కాకుండా ఈ మధ్యకాలంలో హార్టికల్చర్ ప్రొడక్ట్స్, ఉద్యాన ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మన కడప, అనంతపురం జిల్లా నుంచి అయితే బనానా మీకు గల్ఫ్ కంట్రీస్కి, అదేవిధంగా యూకే లాంటి కంట్రీస్ కూడా వెళ్తూ ఉంది. మీకు తెలుసు మ్యాంగో, బనానా, పొమోగ్రనేట్ ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఇది రైట్ టైం. ఈ రైతుని పూర్తిగా ఆర్థికంగా నిలబెట్టాలంటే మన రాష్ట్రంలో ఉన్న అగ్రి ఎక్స్పోర్ట్స్ని ఫోకస్ చేస్తూ చేయాలనేది, దానికోసమే పెద్దలందరూ దీన్ని ప్లాన్ చేశారు. ఇండియన్ మిషన్స్ అబ్రోడ్ వర్చువల్లీ పార్టిసిపేటింగ్. దీంట్లో కొంతమంది ఫిజికల్గా కాకుండా ఈ వర్చువల్లీ కూడా వస్తూ ఉన్నారు. దాంట్లో మయాక్ జోషి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, చార్జ్ డి అఫైర్స్ అండ్ ఇంటీరియం, ఎంబసీ ఆఫ్ ఇండియా, టోక్యో, జపాన్. అమన్ పూరి, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, దుబాయ్, ఎంబసీ ఆఫ్ ఇండియా, యుఏఈ. కేఎం ప్రఫుల్ల చంద్ర శర్మ, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, ఎంబసీ ఆఫ్ ఇండియా, ప్యారిస్, ఫ్రాన్స్. రోహిత్ వద్వాన్, ఈ ఫస్ట్ సెక్రటరీ, హై కమిషన్ ఆఫ్ ఇండియా, లండన్, యూకే. ప్రమేష్ బసాలి, అంతే సార్, బసాల్, కమర్షియల్ రిప్రజెంటేటివ్, హై కమిషన్ ఆఫ్ ఇండియా, ఢాకా, బంగ్లాదేశ్. అలాగే బ్రిటన్, జర్మనీ ఈ ఎంబసీస్ సంబంధించిన ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొంటారు. మీకు తెలుసు, ఇవాళ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అంటే ఏదో ఎవరినో పట్టుకొచ్చి 4 సంతకాలు పెట్టించి డ్రామా చేసే కార్యక్రమం చేయకూడదు. మేము 10,000 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, 20 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, 40 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాం. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా జరుగుతాయో లేదో తెలియకుండా ప్రచారం చేసుకునే కార్యక్రమం. ఇప్పుడు వాస్తవిక దృక్పథంతో ముందుకెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో లాగా మబ్బుల్లో నడవడం కాదు, గాల్లో తేలిపోవడం కాదు, నిజంగా భూమి మీద నిలబడి పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాం అనే దాని మీదే దిశానిర్దేశం చేశారు. దానికోసమే మన గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్లాన్స్ జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ. ఈ వాణిజ్యోత్సవం అనే దాన్ని మీ ద్వారా ప్రజలందరికీ వివరించాలని చెప్పి మేము మీ ముందుకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా విల్ రిలీజ్ ది లోగో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫర్ దిస్ కార్నివల్ ఫెస్టివల్ ఫర్ దిస్ వాణిజ్యోత్సవం తరఫున. జస్ట్ వాంట్ టు మీటింగ్. This is for అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ ద ఈవెంట్కి ఆన్లైన్ యాక్సెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. టుడే వీ జస్ట్ లాంచింగ్ ద వెబ్సైట్ ఫర్ దట్. ఆన్ దిస్ ఒకేషన్ ఆల్సో ఐ లైక్ టు థ్యాంక్ ద మినిస్టర్ అండ్ ద సెక్రటరీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ లాంచ్. One second.
people can register on the website Register on website. for the event. Sir, invitation ఉంది మన To the press and the chairman of the council. Yes. కావాలా? We are actually having a 6-step processes అన్నమాట వేర్ అంటే మేము ఎక్స్పోర్ట్స్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేయాలనుకున్నాము. ఒకటి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పోర్ట్స్ అంటే చేసేదానికి వీ నీడ్ స్ట్రాంగ్ పాలసీ సపోర్ట్. సో ఆ పాలసీ సపోర్ట్ ద్వారా అంటే వీ కెన్ ఎన్హాన్స్ ద ఎక్స్పోర్ట్స్ అనేది. సో ఫస్ట్ వీఆర్ గెటింగ్ దట్. దీంతో పాటు వీఆర్ క్రియేటింగ్ ఎక్స్పోర్ట్ హబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కమర్స్ పెంచాలంటే ఉదాహరణకి ఈరోజు టుడే వీఆర్ ఇంక్రీజింగ్ ఆర్ పోర్ట్ కెపాసిటీస్. ఈరోజు మనం గతంలో వాట్ ఆ టన్నేజ్ చూసుకుంటే వీఆర్ డూయింగ్ అబౌట్ ఇంక్లూడింగ్ ఆర్ నేషనల్ అన్ని చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో వీఆర్ డూయింగ్ అబౌట్ 110 million tons or something like that. I mean today with the additional 3 ports which were additionally, the port capacity will almost not double but it increase 3 times more అన్నమాట, because the tonnage capacity కూడా మనం పెంచుతున్నాం కాబట్టి. అలాగే ఇంకోటి కూడా మనం వీఆర్ క్రియేటింగ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ విత్ ఇండస్ట్రీ విత్ కంట్రీస్ అండ్ త్రూ ఎంబసీస్ ద్వారా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పార్ట్నర్షిప్ స్టేట్స్ కావచ్చు, పార్ట్నర్షిప్ కంట్రీస్ కావచ్చు. సో క్రియేటింగ్ మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేసేదానికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లాజిస్టిక్స్, బ్యాక్ అండ్ లాజిస్టిక్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు లాజిస్టిక్స్ పాలసీ కూడా మేము తొందరగానే ముఖ్యమంత్రి గారికి వీఆర్ గోన్ బి ప్రెజెంటింగ్ ఇట్ అండ్ దెన్ విల్ బి బ్రింగింగ్ ఇట్. దాంతోపాటు స్కిల్లింగ్ అలాంగ్ విత్ దిస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇట్స్ అ 6-step ప్రాసెస్. అలాగే వాట్ ఆర్ ది ఏరియాస్ దట్ వీఆర్ చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గాట్ 1 district 1 product అని దే బ్రాట్ దట్ పాలసీ ఫార్వర్డ్. ఈ 1 district 1 పాలసీ ద్వారా వీఆర్ ఆల్సో లుకింగ్ ఒక కేవలం హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్సే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఆర్ ఇండస్ట్రియల్, అంటే మీరు ఇండస్ట్రీస్ పక్కన పెట్టేస్తే, ఎందుకంటే మనం విలేజ్ ఖాదీ అలాగే అగ్రికల్చర్ యూనిట్స్, ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా 62% ఆఫ్ ఆర్ పాపులేషన్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా కావచ్చు, ఇప్పుడు మనకి వెస్ట్ గోదావరిలో దట్ దే హ్యావ్ దట్ ద మ్యాంగో మ్యాంగో జెలీ, సారీ. సో ఇవన్నీ కూడా దెర్ ఇస్ అ గ్రేట్ స్కోప్ ఫర్ దెన్ కోకో ప్లాంటేషన్స్, అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. అండ్ ఎస్పెషలీ టుడే అక్రాస్ ద వరల్డ్ ప్రపంచం దే లుకింగ్ ఎట్ ఫర్ నాన్ కెమికల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనమాట, కమోడిటీస్. సో దాని ద్వారా దర్ ఇస్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి క్యాష్యూ అనేది ఈరోజు మనకి ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఆర్ యూనో నార్త్ ఆంధ్రాలో పెద్ద ఎత్తున ఇట్ ఈస్ పిక్డ్ అప్. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ క్రియేట్ చేసేదానికి, అలాగే మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేసేదానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తో పాటు, దాంతోపాటు వీఆర్ ఆల్సో క్రియేటింగ్ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ చూడండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ నాట్ ఓన్లీ వీఆర్ క్రియేటింగ్ హబ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఇంటర్నల్ డొమెస్టిక్ మార్కెట్ బట్ ఫర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆల్సో. సో సిమిలర్లీ ఫర్ అవర్ ఆటోమొబైల్స్, ఈ మధ్యనే Taiwan company is again expanding for exporting itself to automobiles market. సో ఇవన్నీ కూడా చూసుకుంటే వెదర్ ఇట్ కుడ్ బి ఆటోమొబైల్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఫర్ యునో నాన్ ఆటోమొబైల్స్, సర్వీస్ సెక్టర్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్గా వీఆర్ గోయింగ్ అలాంగ్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ అనమాట. సారీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి గారు చెప్పినట్టుగా దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ టు ఇంక్రీజ్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈరోజు మనం ప్రతి జిల్లాలో వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్ బై బ్రింగింగ్ క్లస్టర్ డెవలప్మెంట్ అనమాట.
సో దాని ద్వారా వీఆర్ గోన్ టు బి ఎన్హాన్సింగ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఉదాహరణకి మీరు చెప్పింది వాస్తవమే, బికాస్ ఇఫ్ యూ లుక్ అట్ అవర్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 15%. సో దీన్ని పెంచాలని అంటే వీ నీడ్ టు గో ఫర్ బిగ్ అమౌంట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టుడే వీ హ్యావ్ డెవలప్డ్ ఆ కారిడోర్స్. ఇప్పుడు నార్త్ మనకి వైజాగ్ చెన్నై కారిడోర్ కావచ్చు, చెన్నై బెంగళూరు కారిడోర్ కావచ్చు, అలాగే బెంగళూరు హైదరాబాద్ కారిడోర్ కావచ్చు. దీని ద్వారా 13 జిల్లాల్లో కూడా వీఆర్ గోయింగ్ టు సీ బిగ్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు ఉదాహరణకి వీఆర్ గెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, కోస్టల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరుగుతుంది. కొప్పర్తి ఈస్ బికమ్ ఎ డెస్టినేషన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అలాగే తిరుపతి ఈస్ బికమింగ్ EMC 2 కూడా ఇట్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది. ఇవన్నీ కాకుండా ప్లస్ టెక్స్టైల్స్ కూడా ఈ మధ్య మేము ఇచ్చిన ఇన్సెంటివ్స్ టెక్స్టైల్స్ ఏమన్నా ఈ PLI స్కీమ్స్ ఏది అటాచ్ అయ్యి ఉన్నాయో, సో టెక్స్టైల్స్ కూడా మేము అడిషనల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్స్ కూడా చేయబోతున్నాం అనమాట. Which port? Ford was not in Acha, see, particularly each company has its success and failures. So while Ford has been not doing well, but Kia has been doing very well. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ ఇండివిజువల్ కంపెనీస్. ఎందుకంటే ఆ మార్కెట్ కావచ్చు, ఎకనామిక్ ఇంట్రడక్షన్ కావచ్చు. ఇప్పుడు కియాస్ మోడల్స్ ఆర్ ఫార్ మోర్ ఎకనామికల్ బట్ ఆల్సో మంచి వాల్యూ, బెటర్ వాల్యూ. అందుకనే మీకు కోవిడ్ టైంలో కూడా యూ సా కియా వాజ్ హ్యావింగ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిమాండ్. అలాగే హుండా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిమాండ్. సో మనకి GM కానీ అలాగే ఫోర్డ్ కానీ, అలా ఇప్పుడు మీరు హార్లీ డేవిడ్సన్ కూడా చూసుకుంటే దీస్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ కేటరింగ్ మోర్ టువర్డ్స్ ద హై ఎండ్ కైండ్ ఆఫ్ అ ప్రోడక్ట్ అనమాట. సో అందుకని దేర్ బిజినెస్ ప్లాన్ డి నాట్ వర్క్అవుట్ ఇక్కడ ఇండియా. బట్ ఐ డు నాట్ సీ దట్ అట్టని చెప్పి మనకి కన్జంప్షన్, ఆటోమొబైల్ కన్జంప్షన్ తగ్గుతుంది అనేది కాదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సీయింగ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ కన్జంప్షన్. కాకపోతే ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ అనమాట. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ.